నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. గత వారం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. అంతకుముందు మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. గత సంవత్సరం 24వ సంవత్సరం అంతా ఆదికాండం ధ్యానం చేసుకుని మనం ఆదికాండంలో అనేకమైన విషయాలు మనము తెలుసుకోగలిగాము. అర్థం చేసుకోవడానికి ప్రభువు కృపను ఇచ్చారు. ఈ నిర్గమకాండము కూడా ఆదికాండము తర్వాత యోసేపు జీవితం ముగిసిన తర్వాత యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళిన దగ్గర నుంచి మరలా ఐగుప్తులో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకురావచ్చేటువంటి ఆ యొక్క సంఘటనలను నిర్గమకాండంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో 2వ పుస్తకమైనటువంటి నిర్గమకాండంలో దేవుడు మనకు వ్రాసి ఉంచాడు. ఆదికాండం మనం ఎలాగైతే ధ్యానం చేసుకున్నామో నిర్గమకాండాన్ని కూడా అలాగే ధ్యానం చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మన జీవితంలో ఉన్నటువంటి భవిష్యత్తు, ఆదరణ, కాపుదల ఎలాగుందో మనము అర్థం చేసుకోగలుగుతాము. ఈ 3వ అధ్యాయము మనము మొదటి నుంచి చదువుకుంటూ మనము ముందుకు వెళ్దామండి. మొదటి వచనాన్ని మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండాన్ని ఇలా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు, కానీ 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాలు ఒక భాగంగాను, అలాగే 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక భాగంగాను, 16వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా ఒక భాగంగాను మనము విడమర్చి చూసుకున్నట్లయితే ఈ నిర్గమకాండము మనకు అర్థమవుతుంది. 1 నుంచి 10 వచనాలలో దేవుని ప్రత్యక్షత, మోషేకు ఎలాగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ఎలాగ ప్రత్యక్షమై మోషేకు దేవుని యొక్క ఆజ్ఞ ఎలాగిచ్చాడన్నది 1 నుంచి 10 వచనాలు మనకు తెలియచేయబడుతుంది. 11 నుంచి 15 వరకు చూస్తే మోషే అభ్యంతరం చెప్పేటటువంటి విషయాన్ని, తన్ను తాను తగ్గించుకున్న విషయాన్ని 2వ భాగము 11 నుంచి 15 వచనాలు మనం చూడగలుగుతున్నాం. అలాగే 3వ భాగం చూస్తే 16 నుంచి 22 వచనాల వరకు దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఐగుప్తులోనికి ప్రజలతో మాట్లాడడం, దేవుడు చేయబోతున్న కార్యక్రమాన్ని వారికి తెలియచేయడం, అలాగే ఫరోతో చెప్పవలసిన మాటలు ఎలాగ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేటువంటి 3 భాగాలు ఈ 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా దేవుడు మోషేకు ప్రత్యక్షమగుట అనేటువంటి విషయంలో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ అరణ్యమందు మేత కోసం తిరుగుతున్నాడు. మేత కోసము తిరుగుతూ మేత ఎక్కడ ఉంది, పచ్చిక ఎక్కడ ఉంది, ఆ గొర్రెలను మేకలను మేపడానికి ఎక్కడ శ్రేష్టమైన ఆహారం ఉందో ఆహారం కోసం మోసే వెతుకుతూ హోరేబు కొండ అనేటువంటి దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబు కొండ దగ్గరికి మోషే వచ్చినట్లుగా మొదటి వచనంలో మనం చూస్తున్నాం. 2వ వచనం మనం చదువుకున్నాం. ఆ హోరేబు కొండ దగ్గరకు వచ్చిన తర్వాత మోషే ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యాన్ని అక్కడ చూస్తున్నాడండి. ప్రపంచంలో, దేశంలో ఎంతవరకు కూడా ఎక్కడా కూడా చూడలేనటువంటి ఒక వింతైనటువంటి దృశ్యాన్ని మోషే ఇక్కడ చూస్తున్నాడు. 2వ వచనంలో, ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇది చాలా చిత్రమైనటువంటి వింత. ఒక చెట్టుకు అగ్ని అంటుకుంటే, ఒక చెట్టుకు నిప్పు అంటుకుంటే ఆ అగ్ని పచ్చిగా ఉన్న చెట్టును కూడా మార్చి బుగ్గు చేసేస్తుంది. ప్రియజనులారా, అడవులు తగలడిపోతున్నాయని చాలా మంది మనకు టీవీలోను, పేపర్లోను వార్తలు వస్తూ ఉంటాయి. అడవులు తగలబడుతున్నాయి అని. అడవులు తగలబడటం ఏంటి? అడవులో చెట్లన్నీ కూడా పచ్చి చెట్లు, అవి పచ్చిగా ఉంటాయి, జీవించి ఉంటాయి. ఆకులన్నీ కూడా చాలా పచ్చగా ఉంటాయి. అవి తగలబడేటటువంటి ఆవశ్యకత సాధారణంగా ఉండదు. పొయ్యిలో పెట్టే కట్టెలు, ఎండిన కట్టెలు పెడతామా, పచ్చిగా ఉన్నాయి పెడతాం? మనం ఎండిపోయి పెడతాం. బాగా చేతితో విరిగేటటువంటి కట్టెలను తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి మనము మంట చేస్తాం. అది మనము ఇంట్లో చేసుకున్నట్టు వంటలు. కానీ అడవులైతే పచ్చిగా ఉన్నా కూడా తగలబడిపోతూ ఉంటాయి. అగ్నికి కాలనందంటూ ఏది కూడా
ప్రపంచంలో ఏది లేదు. కానీ అటువంటి అగ్నిని కూడా దేవుడు ఆ ఉపయోగించుకున్న సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అగ్నిలో నుంచి కాపాడిన వ్యక్తులు ఎవరున్నారు మనకి బైబిల్లో? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు వ్యక్తులు దేవుడు, వారు ముగ్గురు భక్తులు, వ్యక్తులు కాదు భక్తులు, వారు శ్రేష్టమైన భక్తులు. కనుక అగ్నిని దేవుడు ఉపయోగించి అగ్నిలో నుంచి వారిని విడిపించాడు. దానికి ఒక చిన్న సాదృశ్యమైన మాట కూడా, మంచి మాట ఉంటుందండి, విలువ కలిగినటువంటి మాట. అగ్నిలో వారిని పడవేసినా కానీ వారు బయటకు వచ్చిన తర్వాత వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను కాలిపోలేదు. వారు బట్టలు అగ్ని వాసన రాలేదని రాయబడి ఉంది. అగ్ని వాసన రాలేదంటే అర్థం ఏంటో తెలుసండి. మీరు పొయ్యి దగ్గర కొంచెంసేపు కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏం వాసన వస్తుంది? అగ్ని వాసన వస్తుంది. మంట దగ్గర కూర్చొని వచ్చినట్టు వారికి అర్థమవుతుంది. అయితే అగ్నికి తగలబడినది, అగ్నికి బూడిదవన్నది ఏది కూడా ప్రపంచంలో లేదు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో పడిన దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు కనుక వారు రక్షింపబడ్డారు. ఇక్కడ ఈ పొద కూడా చూసినట్లయితే, పొద అంటే ఒక చెట్టు, గుబురుగా ఉన్నటువంటి ఒక చెట్టును మనం చూస్తున్నాము. ఆ చెట్టు అంట అగ్నితో మండుతుందంట, అగ్నితో మండుతుంది. ఆ చెట్టు అంతా అగ్నిలో ఉన్నట్టుగానే ఉంది, అగ్నిలో ఉన్నట్టుగానే చెట్టు ఉంది. కానీ ఆ పొద కాలిపోవడం లేదని బైబిల్లో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూసినప్పుడు, ఆ పొదను చూసినప్పుడు అది మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఆశ్చర్యమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద మండుతుంది కానీ అది కాలిపోవడం లేదు. మోషే అదే పనిగా చూశాడు. దాన్ని నిమిషం చూశాడో, 2 నిమిషాలు చూశాడో, 3 నిమిషాలు చూశాడో, 1 గంట సేపు చూసుండొచ్చు. ఎక్కడైనా పొద కాలుతున్నప్పుడు కనీసం 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యేసరికి అది బూడిదైపోతుంది. కనుక మోషే 1 గంట చూస్తుంటాడు. 1 గంట చూసినా కానీ ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. అప్పుడు మోషేకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి, ఏ చెట్టైనా ఏ తుక్కైనా తగలబెడితే తగలడిపోతుంది, ఈ పొద ఏంటి కాలుతుంది కానీ లోపల ఆ పచ్చిపోవడం లేదు, ఆ యొక్క చెట్టు మాడిపోవడం లేదు, ఆ పొద బూడిదవడం లేదు. ఇదేంటి, ఇదే వింత, ఆశ్చర్యం, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు అనుకుని మోషే అనుకుని ఏమనుకున్నాడంటే అండి, 3వ వచనం చూడండి. అప్పుడు మోషేకు అనుమానం వచ్చింది. ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ పక్కకి వెళ్ళి, ఏ వింత అంటే అండి, ఇది ఒక గొప్ప వింత అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు చేసే వింత కాదు ఇది, మనుషులు చూపించే వింత ఇది కాదు. దేవుడు చేయాలనుకుంటే ఏ కార్యమైనా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రజలు స్వస్థతే కానీ, విడుదలే కానీ, కాపుదలే కానీ, ఐశ్వర్యం కానీ, ఆశీస్సులే కానీ సమస్తమును ఇవ్వగలిగిన వాడు దేవుడని సత్యాన్ని ఇక్కడ మోషేకు దేవుడు చూపించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరకనే మోషేని పిలిచి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించు అంటే మోషే విడిపించడు. ఎందుకంటే దేవుని మహిమ మోషే ప్రత్యక్షంగా చూడాలి. ఈ రోజున మనం కూడా దేవుని మహిమను చూడాలంటే ప్రత్యక్షం చూడాలని మనం కోరుకుంటాం. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోము. కానీ ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యాలు చూస్తే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతగా మనల్ని కాపాడి, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతగా మనల్ని ఆదరించాడో అవన్నీ కూడా ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటాం. తింటాము, మర్చిపోతాము. తిని మర్చిపోతున్నామా లేదా? జనవరి 1కి తిన్నాము, మర్చిపోయామా లేదా? జనవరి 1 ఏం తిన్నాము, అది ఎంత రుచిగా ఉంది, ఎంత బాగుంది అని అప్పుడు అడిగా మనకు తెలుస్తుందా? లేదు. తిన్నది తిన్నట్టు ఎలాగైతే మర్చిపోతున్నామో, దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి కూడా మనం పొందుకుని కూడా మనం ఏం చేస్తామండి, మర్చిపోతూ ఉంటాము. అందుకే దేవుడు మోషేకు తన యొక్క మహిమను చూపించాలనుకున్నాడు. అంతకు ముందే మోషేకు దేవుడు తన మహిమను చూపించాడు.
దాని యొక్క శక్తిని చూపించాడు. దేవుని యొక్క శక్తిని ఎలాగా? మరణ శాసనం ఉండగానే మోషే పుట్టినప్పుడు మోషేను బ్రతికించడానికి దేవుడు ఎంత ప్రణాళిక ఏర్పాటు చేశాడు. తల్లి 3 నెలలు కాపలా కాయడానికి చాలా బాధపడిపోయింది. 3 నెలలు దాయడానికి చాలా ఇబ్బంది పడిపోయింది. తర్వాత జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తే నైలు నదిలో కొట్టుకుపోకుండా దేవుడు నైలు నదిలో నుంచి రాణి గారు స్నానాలు చేస్తున్నటువంటి ఆ రేవు దగ్గరికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని ప్రణాళిక కదా, అది దేవుని ప్రణాళికే. కానీ మోషేకి ఆ విషయం తెలియదు. కానీ మోషే దేవునిలో బలపడాలంటే మరలా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మోషేకు చూపించాలనుకుని ఓరేపు కొండ దగ్గరికి మేత కోసం తన గొర్రెల మందలను మేపుకుంటూ మేత కోసం వెళ్ళినటువంటి మోషేకు ఆ ఓరేపు కొండ మీద ప్రత్యక్షమయ్యాడు దేవుడు స్వయంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దూత అన్నారు. దేవుడు ఎక్కడా? దేవుని దూతని ప్రత్యక్షపరచబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే దేవుడు మోషేకు అక్కడ ప్రత్యక్షమయ్యను అని రాయబడుతుంది. అందుకే దీని ఏమంటున్నాడంటే మోషే ఇది ఒక గొప్ప వింత, పొదమండుచున్నదని కానీ కాలిపోవడం లేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇలాగా చూడలేదు. మీరు చూసారమ్మా ఎప్పుడన్నా? ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి నుప్పు అంటించండి, కాలిపోతుందో కాలిపోవడం లేదో చూడండి. 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యేప్పటికి చెట్టు ఆకులన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి. కానీ వింత అన్నాడు మోషే. ఎటువంటి వింత? అగ్ని చేత కాలిపోతున్నా కానీ ఇదేమి, ఈ పొద కాలిపోవడం లేదు, బూడిదవడం లేదు, ఆకులు మాడిపోవడం లేదు. ఇది చాలా గొప్ప వింతని ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలని మోషే ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు దూతని రాయబడింది, ఇప్పుడు యెహోవా అని రాయబడింది. అంటే యెహోవా దేవుడే దూతగా అక్కడ ప్రత్యక్షమై అగ్నిలో ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడండి? మోషే దగ్గరికి వచ్చేటటువంటి ఆ సన్నివేశాన్ని దేవుడు చూస్తూ మోషే దగ్గరికి రావడం, దేవుడు చూసా తట్టు రావడం యెహోవా చూసెను. దేవుడు ఆ పొదలో నుండి మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేను పిలుస్తున్నాడు. మోషే మోషే అని మోషేని పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆయన బిడ్డలాం. ఆయనతో సాంగత్యం చేస్తే, ఆయన ప్రణాళికలో మనం ఉంటే, ఆయన ప్రణాళికబద్ధంగా మనం నడిపించాలని దేవుడు కోరుకుంటే, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా, దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డగా నీవు కనుక జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ మోషేని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషేకు ఒక అనుమానం రావాలి. ఏంటి తెలుసండి? పొదలో అగ్ని మండుతుంది, అగ్నిలో నుంచి స్వరం వస్తుంది. ఆ స్వరము కూడా నాకేదైతే పేరు పెట్టిందో, ఎవరో దత్తత చేసుకున్నటువంటి తల్లి ఎవరో రాణి గారు, మోషే పేరు పెట్టింది ఎవరో రాణి గారి పేరు పెట్టింది. రాణి గారు పెట్టినటువంటి పేరును ఈ పొదలో నుంచి ఒక స్వరము నాకు వినబడుతుందని ఆశ్చర్యపోయాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మోషే అని పిలవడం మోషే విన్నాడు. విన్న వెంటనే ఏమన్నాడు మోషే? ఎవరవయ్యా నువ్వు పిలిచిది నన్ను అనాలిగా? అలాగ అనలేదు. ఏమంటున్నాడు చూసారు ఇక్కడ? చిత్తము ప్రభువా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? చిత్తము ప్రభువా. ఈ చిత్తము ప్రభు అన్నది మనము 2 సార్లు మనం విన్నాం. నీ చిత్తము ప్రభు అనేది రాజులు చెప్పేవారు, నేను చెప్పగాని సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడినప్పుడు, సమూయేలు ప్రవక్త చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు అప్పుడు అంటాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు, దేవా చిత్తమునైనా నీ దాసుని నీవు ఆజ్ఞ ఇవ్వు అని మనం పలికేలాగా ఉండాలి. అందుకు మోషే అన్నాడు, చిత్తము ప్రభువా అనేను. ఏంటి ప్రభు? చిత్తము తండ్రి అన్నాడు. తండ్రి చిత్తము ప్రభు అని ఎలాగలగలిగాడు? తల్లి ఎకిబెద్ది చెప్పింది, నాయనా మనం దేవుని బిడ్డలాం, యెహోవా కాపుదల్లో ఉన్నాము, యెహోవా దేవుని ద్వారా మనము రక్షింపబడుతున్నాము.
ఆయనే నిన్ను చిన్నప్పుడు ఆ మరణ శాసనం ఉండగా కూడా ఆయనే నిన్ను రక్షించాడు, కాపుదల దయచేశాడు. దేవుని ప్రణాళిక నీలో ఉందనైనా. ఎప్పుడన్నా దేవుడు పిలిస్తే చిత్తమనైనా అని పలుకు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి ఎగిబెత్ దగ్గర? 6 సంవత్సరాలు పెరిగాడు. 6 సంవత్సరాల తర్వాత ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత ఐగుప్తులో 40 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాల తర్వాత తన మామ అటువంటి ఇత్రో దగ్గరికి వెళ్ళాడు. ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు 80 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకు తన ప్రణాళికను దేవుడు తెలియచేయాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చిత్తము ప్రభు అన్నాడు. అందుకు ప్రభు చెప్తున్న మాట 5వ వచనంలో చూస్తే, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. ఏమన్నా తెలుసా మోషేని? మోషే నువ్వు దగ్గరికి వస్తున్నావు, రావద్దు, అక్కడ నిలుచుండి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎక్కడైతే నిలిచి ఉంటాడో, దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడని మనం ఏదైతే మనము అనుకుంటామో, ఈ సమయం ఉంది, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని ఎవరైతే ప్రకటన చేస్తారో, ప్రకటన చేసిన వారు ఆ స్థలంలో చెప్పులు వేసుకుని వారు తిరగకూడదు. దీనికి చాలా గొడవలు, కారణాలు, చాలా గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది వివాదాస్పదమైనటువంటి మాటగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. నీ చెప్పులను విడువము, నీ పాదరక్షలను విడుము. ఎందుకు పాదరక్షలు విడమన్నాడు? అనేక సార్లు ఆ ప్రదేశం అంతా మోసే చెప్పులతో తిరిగిన వాడే. గొర్రెల కాపర్లు చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ముళ్ళల్లోనూ, రాళ్ళలోనూ, రప్పల్లోనూ తిరుగుతున్నప్పుడు కాలికి ఏదైనా గుచ్చుకుంటుందేమో, కాలికి రాయి ఏదైనా గుచ్చుకొని ఒకవేళ బాధ పెడుతుంది, గాయం అవుతుందేమో, చెప్పులు వేసుకునే వారు తిరుగుతూ ఉంటారు. పాదరక్షలు తిరుగుతూ ఉంటారు. మనము కూడా చెప్పులు విడవకుండా తిరుగుతూ ఉంటాం. ఇంట్లోకి మాత్రం వేసుకెళ్ళాం మనం. ఊరంతా తిరిగి వచ్చి గుమ్మం దగ్గర చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు గడుగుకొని ఇంట్లోనికి మనం వెళ్తాము. ఇంట్లోనికి చెప్పులు వేసుకుని మనం వస్తామండి? రాము. ఎందుకో తెలిసింది, ఆ చెప్పులు ఇంట్లోనికి రావడానికి అవి అర్హత లేనివి కనుక ఇంట్లోనికి వాటిని తీసుకురా. బయట తిరిగినప్పుడు మరలా కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా చెప్పులతో పాటు కాళ్ళు కడుక్కుని మనము ఇంట్లోనికి వస్తాం. కారణం ఏంటో తెలుసండి, చెప్పులు పవిత్రమైన స్థలంలోనికి తీసుకుని రాకూడదు. అది దేవుని యొక్క సిద్ధాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది చెప్పులు వేసుకుని, బూట్లు వేసుకుని సువార్త చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, స్టేజ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏమిటి అని కొంతమంది అడిగితే, చెప్పులు వేసుకోవటం వల్ల ఉపయోగం లేదు, చెప్పులు వేసుకోకపోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ మనసులో ఉండాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ వారి నోటంట వచ్చే ఒక మాటను బట్టి మనం వారిని ఒక మాట అనొచ్చు. ఇది పరిశుద్ధ స్థలము, దేవుడు మనతో ఉన్నాడు, దేవుని ఆత్మ మనతో ఉంది, దేవుని ఆరాధించండి అన్నప్పుడు ఆ సందర్భంలోనే నీవు చెప్పులు వేసుకోకూడదు. అంతే. దేవుని స్థలం అని చెప్పినప్పుడు నీ నోటుతో, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పినప్పుడు నీ నోటుతో, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మన ఆరాధనలో ఉన్నాడు అని చెప్పినప్పుడు మాత్రం నీ కాళ్ళకు చెప్పులు ఉండకూడదు. వేసుకుంటే ఏం పోయింది, వేసుకోకపోతే ఏం పోయిందని మనము దాని గురించి కామెంట్ చేయకూడదు. కానీ దేవుని సన్నిధానం ఎక్కడ ఉంటే, దేవుని ప్రత్యక్షత ఎక్కడైతే ఉంటే అక్కడ మన పాదాలకు చెప్పులు ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక ఇక్కడ ఈయన చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు తెలిసింది, దేవుడు చెప్తున్నాడు మోషేతో, నీ పాదముల నుండి చెప్పులు విడువుము. ఇక్కడ ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే పరిశుద్ధ స్థలమని నీవు చెబుతూ ఉంటావో ఆ పరిశుద్ధ స్థలంలో నీవు చెప్పులు, పాదరక్షలు వేసుకుని వెళ్ళకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు కూడా అది చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైనా తిరిగి చెప్పులు వేసుకుని పరిశుద్ధ స్థలంలో మాత్రం నీవు తిరగడానికి వీలు లేదు. ఇది ఖండితం, ఇది ఆజ్ఞ. ఇదేంటండి ఆజ్ఞ, ముద్రించేశాడు దేవుడు. పరిశుద్ధ స్థలములో చెప్పులు వేసుకుని నువ్వు తిరగకూడదని. ఇది పరిశుద్ధ ప్రదేశం కనుక నీ కాళ్ళ నుండి చెప్పులు విడిచి నా దగ్గరకు రమ్మని. అంటే ఆ చెప్పులతో చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. మేకల వెనకాల తిరుగుతూ ఉంటాడు, గొర్రెల వెనకాల తిరుగుతూ ఉంటాడు, అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. వారు వేసినటువంటి మలమూత్రాలను బట్టి ఒకవేళ చెప్పులతో తొడిగి పవిత్రమైనటువంటి స్థలంలోనికి వెళ్ళకూడదు కనుక ఆ చెప్పులు విడిచి
రమ్మని దేవుడు చెప్పాడు. 6వ వచనం మనం చూస్తే, మరియు ఆయన చూడండి, చెప్పులు విడిచిరా, ఇది పవిత్రమైన స్థలం అని చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే, మరియు ఆయన మోషే నేను ఎవరు అనుకుంటున్నావేమో, ఎవరో నన్ను పిలుస్తున్నారు అనుకుంటున్నావేమో, ఎవరినో కాదు. ఏమంటున్నాడు? నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడా వర్చను. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? ఎవరిని ఇక్కడ కోట్ చేస్తున్నాడు? మన పిల్లలు ఏం చెప్తారు? తండ్రి గౌరవంగా ఉంటే, తండ్రి గౌరవంగా జీవిస్తూ ఉంటే ఫలానా వాని కుమారుణ్ణి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్పుకుంటారు? వాళ్ళ తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని చెప్తాడు. కారణం ఏంటంటే ఆయన బాగా బతికాడు, బాగా జీవించాడు, ఫలానా ఆయన కుమారుణ్ణి అని చెప్పుకుంటాం. మన బిడ్డలు కూడా మా తండ్రి ఫలానా, మా తల్లి ఫలానా అని చెప్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, కలెక్టర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఎవరన్నాను వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలుసా? మా తండ్రి కలెక్టర్ గారు అని చెప్తారు. ఒకవేళ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, తండ్రి ఏమని చెప్తాడు? కుమారుడు ఉద్యోగం చేస్తుంది, తండ్రి ఏమని చెప్తాడు? నా కుమారుడు కలెక్టర్ అని చెప్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను వారికి తండ్రిగా దేవుడిగా ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినని ఇక్కడ మోషేతో దేవుడు చెప్తా. ఎందుకు చెప్పాడు అన్నది చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే నేను అబ్రహాముని పిలిచాను, అబ్రహాముకు దేవుడుగా ఉన్నాను, అబ్రహాము జీవిత కాలం అంతా కూడా అబ్రహాముని నేను దీవించాను, గొప్ప ధనవంతుడిగా చేశాను. కనుక నేను అబ్రహాముకి దేవుడిగా ఉండి అబ్రహాము నేను దీవించాను. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. రెండవది, ఇస్సాకును కూడా నేను దీవించాను, ఇస్సాకును కూడా దీవించాను, ఇస్సాకు యొక్క కుటుంబాన్ని దీవించాను, సంతానాన్ని దీవించాను. కనుక వారు కూడా నేను దీవించగా వారు దీవించబడ్డారు. కనుక ఇస్సాకు కూడా నేను దేవుడిగా ఉన్నాను. మూడవది, యాకోబు దేవుడిని చెప్తున్నాడు. ఏ దేవుడు అంటే? యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసండి? యాకోబును కూడా నేను దీవించానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును దీవించాను, అబ్రహాము దేవుడుగా ఉండి, ఇస్సాకును దీవించాను, ఇస్సాకుకు దేవుడుగా ఉండి, యాకోబును కూడా దీవించాను, యాకోబుకు తోడుగా ఉండి, దేవుడిగా ఉండి అని ఇలా ముగ్గురు పేర్లు చెప్తాడు. ఒకవేళ వారు దీవించబడక లోకంలో శ్రమలు పొంది, కష్టాలు పొంది, బాధలు పొంది నరకానికి వెళ్ళిపోతే దేవుడు వారి దేవుడని చెప్పేవాడేమో కాదు. కానీ వారిని దీవించాడు కనుక దేవుడు వారి దేవుడినని ఇక్కడ మోషేతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ మోషే చూడండి, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. ఏమన్నాడండి? ఐగుప్తులో నా ప్రజల బాధలు నేను నిశ్చయముగా చూసి తిని చెప్తూ, పనులో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. అంటే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు గురించి, ఐగుప్తుల ప్రజల గురించి మోషేతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తుల వారు మొరపెడుతున్నారు, ఐగుప్తుల వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మమ్మల్ని విడిపిస్తానన్నావు, మమ్మల్ని రక్షిస్తానన్నావు, ఇంకెంతకాలమునైనా. ఇప్పటికే యోసేపు చనిపోయిన తర్వాత దాదాపు 800 సంవత్సరాలు అక్కడికి అయిపోయి. ప్రియదనబడారా, 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి మరలా ప్రత్యక్షమై, తర్వాత మరలా మోషే పెరిగి పెద్దవాడై, మోషే మరలా దేవునితో కాలిపోతున్న మండుతున్న పొద దగ్గరికి వచ్చేసరికి వారు చేసిన ప్రార్థన దేవుని సన్నిధానంకు వెళ్ళి దేవుని సన్నిధానంలో వారి మొర దేవుడు ఆలకించి వారిని రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, వెట్టి పనులు బట్టి వారిని కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వెట్టిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మోషే వారిని రక్షించడానికి ఇక్కడికి దిగి వచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 8వ వచనం చూడండి, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకును
ఇత్తీలకును, అమోరీలకును, పెరిజీలకును, హెవీలకును, యోబేసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవించు దేశమునకు వారిని నడిపించుటకు నేను పైనుంచి పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నానని ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి దేశాన్ని ఇస్తానన్నాడండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటి అమ్మా? పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే అర్థం ఏంటో తెలుసండి? పాలు ప్రవహించే దేశం అంటే ఆ దేశంలో పాడి ఎక్కువగా ఉంటుందని అర్థం. తిన్నున్నా తిండి లేకపోయినా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా పాలు తాగి బ్రతికే వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. చిన్నపిల్లల్ని ఎన్ని నెలలు పెంచుతారండి పాలు ఇచ్చి అన్నం ఇవ్వకుండా? అమ్మా, మీ పిల్లల్ని పెంచలేదండి? పెంచారా? ఎన్ని నెలలు పెంచుతారమ్మా పాలు ఇచ్చి? 4 నెలలమ్మా? 6 నెలలు పెంచుతారా అమ్మా? పాలు ఇచ్చి 6 నెలలు పెంచి పిల్లలను మీరు పోషిస్తూ ఉంటారు. అంటే 6 నెలలు పాలు తాగి వారు బతికేయచ్చు అనమాట. 6 నెలలు పాలు తాగి మీరు కూడా బతకవచ్చు. 6 నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా పాలు తాగి మీరు బ్రతకొచ్చు. అంటే బ్రతకడానికి, జీవించడానికి ఏ కష్టము లేకపోయినా, ధాన్యము పండకపోయినా, కొరువులు వచ్చినా పాడి ఉంటే, పాడి అంటే పాలు ఒకవేళ ఉంటే, పాడి ఉంటే వారి ఇంట్లోనూ వారి దేశంలోనూ ఆ పాడిని బట్టి వారు జీవిస్తూ ఉంటారు. కనుక అటువంటి పాడి కలిగినటువంటి దేశము పాలు ప్రవహించే దేశమని బైబిల్ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ దేశం అంత సమృద్ధి అయినది. కొన్ని ఊర్లు చూస్తే మనం ఇటు నిండా ఆవులు, ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఉంటాయండి. ఎవరన్నా పాలు కొనుక్కుని కూడా ఆ ఊరిలో అనుకోండి, ప్రతి వారు కూడా వాళ్ళకి పాలు పోస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఊరికి ఏ పేరు వస్తుంది? పాడి కలిగిన ఊరది, సమృద్ధి అయినటువంటి ఊరది. కనుక రెండవది తేనె ప్రవహించే దేశం అని బైబిల్ అంతా మనకు తెలియజేయబడుతుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు అంటే పాడి ఉందని, గొర్రెలు మేకలు ఒడ్లు వారు పెంచేవారని, పాడి సమృద్ధిగా ఉందని మనకు అర్థం. మరి తేనె అంటే ఏంటి? తేనె ప్రవహించే దేశం అంటే ఆ దేశంలో తేనెటీగలు ఎక్కువగా జీవించి ఉండేటువంటి దేశము. తేనెటీగలు తేనెని ఎక్కడి నుంచి సేకరిస్తాయండి? చక్కని పూల నుండి, పూల పుష్పాల నుండి తేనెటీగలు సేకరిస్తూ ఉంటాయి. అవి సేకరించి తీసుకొచ్చినటువంటి తేనె తొట్టులో పెడుతుంటే ఆ తేనె ఎక్కువైపోయి ఆ తేనె కిందకు కారుతూ ఉన్నటువంటి దేశము తేనె ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి తేనెని తిని త్రాగి జీవించగలిగిన శక్తి ఎంత ఉంటుంది? ఈ రోజున బాగా నీరసంగా ఉంటే తేనీటిని తాగండి అంటారు. నీటిలో వేడి నీటిలో తేనె వేసుకుని తాగండి, మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది, మీకు ఓపిక వస్తుంది అంటారు డాక్టర్లు. ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే తేనెని కంపల్సరిగా ప్రతి ఔషధంలోనూ తేనెని తీసుకోండి, మీకు బలం వస్తుందని చెప్తూ ఉంటారు. కనుక తేనె ప్రవహించే దేశం అంటే తేనెటీగలు చాలా సమృద్ధిగా ఉన్నటువంటి దేశం, పంటలు పండే దేశం, పుష్పాలు పూసే దేశం, తేనె సమృద్ధిగా దొరికేటటువంటి దేశం అది. కనుక అటువంటి దేశాన్ని ఇస్తాడు. రెండవది పాలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను. దేవుడు చెప్పినట్టు మాటలు ఏంటంటే మీరు కష్టపడక్కర్లేదు, మీరు వ్యవసాయం చేయక్కర్లేదు. దేవుడు సమృద్ధిగా అక్కడ మీకు అటువంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నందుకే పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషేతో చెప్తున్నాడు దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మన నిజముగా నా యొద్దకు చేరినది ఐగుప్తుల వారిని పెట్టుచున్న హింస చూసుతిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన ప్రజలను నీవు ఐగుప్తుల నుంచి తోడుకుని పోవలనే సమాచారాన్ని మొట్టమొదటిగా మొదటి సెక్షన్లో, ఇక మొదటి భాగంలో దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాను. కనుక నేను దిగి వచ్చాను, నేను ఎక్కడికి పంపిస్తాను?
ఐగుప్తుకు పంపిస్తాను, ఐగుప్తులో నా ప్రజల మరణ నా దగ్గరికి చేరింది కనుక వారిని నేను విడిపిస్తానని దేవుడు మోషేతో చెప్పాడు. మోషేని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? నాయకుడిగా ఏర్పాటు చేసి, నాయకుడిగా చేసి ఇశ్రాయేలు జనాంగానంతని కూడా విడిపించాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి మోషే చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. చూడండి మోషే ఏం చెప్తున్నాడు 11వ వచనంలో, 2వ భాగంలో. మోషే జాగ్రత్తగా ఆలకించాలి. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకుని పోవడకును ఎంతటి వాడనని దేవునితో అనగా అంటే ఇలాగే చెప్పుకుంటాడా? ప్రభువా, ఇశ్రాయేలు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, ఐగుప్తుకు నన్ను వెళ్ళమంటున్నావు, వారిని విడిపించడానికి నన్ను ఏర్పాటు చేసుకుంటున్నా అంటున్నావు. ప్రభువా, నేను వారిని విడిపించడానికి నేను ఎంతటి వాడినయ్యా అని సవనీయముగా దేవుని సన్నిధానంలో తల కిందకు వేసి మోకరించి తల పాదాల వద్ద ఉంచుకొని దేవునితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, మోషే దేవుని చూసేసరికి మోషే మనసంత ఆనందంతో నిండిపోయింది. మనుషులు మనం ఎంతటి వారము, మనుషులమైన మనం ఎంతటి వారము, దేవుని సమ్ముఖం ముందు నిలిచి దేవునితో మాట్లాడడానికి మనకి ఎంత ధైర్యం. మోషే అనుకుంటున్నాడు, ప్రభువా, ఇశ్రాయేలుని నడిపించడానికి నేను ఎంత గొప్పవాడిని అని మోషే దేవుని సమ్ముఖం ముందు తన్ను తాను తగ్గించుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపుతున్నట్టుగా ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుంచి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించదరని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే అన్నది సార్, లేదు 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 లేదు, నిశ్చయముగా నీవే వెళ్ళాలి, నిశ్చయముగా నీవే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి, ఐగుప్తుకు నీవే వెళ్ళాలి. కారణం ఏంటంటే నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు చూసిన. ఏ ఓరేపు కొండ మీద ఏదైతే నువ్వు ఈ పొద అగ్నితో కాలిపోతుందో, ఆ పొద మరి కాలిపోకుండా ఉందో, అగ్నితో మండుతున్నా కానీ కాలిపోకుండా ఉందో, ఇదే ప్రాంతంలో మీరందరూ వచ్చి నన్ను ఆరాధిస్తారని దేవుడు మోషేకు చూపిస్తున్నట్టుగా మనము తెలియజేయబడుతుంది. 13వ వచనం, మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి పితరుల దేవుడైన మీ వద్దకు పంపినని వారు నాతో చెప్పగా, వారిని ఏతో చెప్పాలి ప్రభా? ఆనందం, నువ్వు నాకు కనబడ్డావు, పొదలో కనిపించావు, పొదలో నాతో మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు. కానీ నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు కనిపించాడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి నన్ను ఏర్పాటు చేశాడు అని ఒకవేళ నేను చెప్పాననుకో, వారు నమ్ముతారా? ఏమండి, ఎవరన్నా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పేరేమైనా అడుగుతారు, నేను చెప్పాలి. నీ పేరేంటో చెప్పు. నీ పేరు యెహోవాయా, లేకపోతే ఇంకేమైనా పేరేమైనా ఉందా? పరిశుద్ధుడని ఉందా? పరిశుద్ధాత్ముడని ఉందా? ఏం పేరు ఉంది? నాకైతే పేరుంది మోషే అని. నీకేం పేరని చెప్పి ఒకవేళ వారు నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని మోషే దేవుని అడుగుతున్నాడండి. దేవుని ప్రాధాన్యపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు అన్న మాట మనం చూస్తే 14, అందుకు దేవుడు నేను ఉన్నవాడను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఉన్నవాడను. ఎప్పుడున్నాను? నేను భూమి పుట్టక ముందు నేను ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఈ భూమి అంతమైపోయినా కానీ నేను ఉంటాను. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడను, నేను ఉన్నవాడనని చెప్పు. వారితో వెళ్ళి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను ఉన్నవాడు నన్నువాడునై ఉన్నానని మోషేతో చెప్పును. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనని మోషేతో దేవుడు చెప్పు. నేను ఉన్నవాడని, నీవు పుట్టక ముందు నేనున్నాను, మీ పితరులు పుట్టక ముందు ఉన్నాను, ఈ భూమి పుట్టక ముందు ఉన్నాను, ఈ సృష్టి చేయకముందు కూడా నేను ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత కూడా నేను ఉంటాను. ఉన్నవాడని చెప్పు. ఏం చెప్తావు? ఉన్నవాడని చెప్పు. యెహోవా చెప్పాడు ఉన్నవాడనే మాట యెహోవా చెప్పాడని చెప్పు అని ఇక్కడ మోషేతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలుతో చెప్పాలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము ఈ దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైన యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము
నా నామము ఇదే, ఉన్నవాడు అనేటువంటి నా నామాన్ని బట్టి వారితో నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. అప్పుడు ఇది రెండవ భాగం. మూడవ భాగం 16 నుంచి 22 చదువుతాను చూడండి. మూడవ భాగంలో 16 వచ్చిన చూస్తే, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లను, నేను మిమ్మును ఐగుప్తులోంచి మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూసి తిని ఐగుప్తు బాధల నుండి పాలు తేలిన ప్రపంచ దేశం కనగా కానానీయులు, హిత్తీయులు, అమ్మోరీలు, పెరిజ్జీలు, ఇవ్వీలు, యోబూసీలు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదునని సెలవిచ్చితనని వారితో చెప్పు. మోషేని ఒక్కడ వెళ్తే కుదరదు, పెద్దల్ని పురమాయించుకో, ఒక పెద్ద మనుషులు కొంత ఏర్పాటు చేసుకో, వారితో చెప్పి వెళ్ళి దేవుడు నాకు కనిపించాడు, మిమ్మల్ని అందరూ నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మనం ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఏ దేవుడైనా అబ్రహాము ఇస్సాకు యాకోబును నడిపించిన దేవుడు నాకు కనిపించి మిమ్మల్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళమన్నారని చెప్తున్నారు కనుక నీవు ఈ మాట పెద్దలను పోగేసి వారితో చెప్పు అన్నాడు దేవుడు. 18వ వచనం చూడండి. వారు నీ మాట విందురు కనుక ఏమన్నారు తెలిసింది? వారు నీ మాట వింటారు. ఎలాగంటారు నీ మాట? నేను వారి హృదయాలు మారుస్తాను, వారి తలంపులు మారుస్తాను. నువ్వు వెళ్ళి వారితో మాట్లాడితే వారు నీ మాట విందురు గనుక నీవు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునంతకు వెళ్ళి అతను చూసి, ఎబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుదము, సెలవు ఇమ్మని అతనితో మీరు చెప్పరా. పెద్దలు నువ్వు కలిసి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. 3 దినముల ప్రయాణం అంతా ప్రయాణం చేసి అరణ్యం దాటి మేము ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి బలులు అర్పించాలి, మా దేవుని ఆరాధించాలి అని మీరు అందరూ కలిసి చెప్పాలని చెప్తున్నాడు. అప్పుడు 19వ వచనం చూడండి. 19వ చూస్తే, మీరు అన్ని చెప్పిన వెంటనే రాజుగారు మిమ్మల్ని పంపడం, చెప్పిన వెంటనే రాజుగారు మీ మీద కోపంతో ఉంటాడు. రాజు మీ మీద కోపపడి ఇంకా మీకు శ్రమలను ఎక్కువ చేస్తాడు. రాజు తన సైన్యమునికి ఆదేశించి మీ మీద బలంగా కూడా యుద్ధానికి వస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయని నేను ఎరుగుదును. మిమ్మల్ని పోనేవాడు, ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ ఇళ్ళు ఎవరు కడతారు, మందిరాలు ఎవరు కడతారు, అక్కడ కట్టవలసినటువంటి పని అంతా ఎవరు చేస్తారు, వెట్టి చాకిరీ చేసేవారు మీరే కనుక మిమ్మల్ని రాజు పోనీయడు. కానీ రాజు పోనీయకపోయినా కానీ రాజుగారు మిమ్మల్ని పోనిచ్చేలాగా నేనేం చేస్తానని చెప్తున్నాడు. కానీ నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలసి ఉన్న నా అద్భుతములను చూపి దానిని పాడు చేసేదును. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేను. నిజంగా మీరు అందరూ చెప్పిన వెంటనే పంపించడు, కానీ దేవుడు ప్రణాళిక చెప్తున్నాడు. మోషేకు ఏమేం జరగబోతుందో ముందే చెప్తున్నాడు దేవుడు. మోషేకి అన్ని తెలియజేసి మోషేను దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనల్ని కూడా దేవుడు బలపరిచేవాడు. కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఏం భయపడొద్దు అంటాడు దేవుడు. ఎందుకు భయపడొద్దు అంటే, నువ్వు నా బిడ్డవు కనుక, నువ్వు నాతో పాటు జీవిస్తున్నావు కనుక, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక, ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉన్నావు కనుక నువ్వు భయపడొద్దా, ఏ భయం నీ దగ్గరికి రానివ్వద్దు అంటాడు దేవుడు. అలాగే మోషేతో కూడా మోషేను బలపరుస్తూ మోషేను బలంగా సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను చేయి చాపుతాను, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపెడతాను, రాజును కూడా భయపడతాను, అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను. అప్పుడు రాజు మిమ్ములను పోనిస్తాడు. ముందే ఇవన్నీ జరగక ముందే దేవుడు మోషేతో చెప్తున్నాడు కనుక 21వ వచనం, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదును కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఒకవేళ ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళిపోమంటే ఏమి సంపాదించుకోలేదు, బంగారం లేదు, వజ్రాలు లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఇప్పుడు దాకా మనం కష్టచిత్తం అంతా తినేసాము. ప్రభువా ఉన్న పళంగా మమ్మల్ని బయలుదేరి వచ్చామంటే మేము ఎలాగొచ్చేస్తామని ఒకవేళ అలా అనుకుంటారేమో, అనుకోవద్దని చెప్పు. ఎందుకంటే మీరు బయలుదేరి బయటికి వచ్చేసరికి మీకేం కలుగుతుందంటే ఆస్తిని నేను సమకూరుస్తాను అని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఏమని చెప్తున్నాడు, వెళ్ళినప్పుడు వట్టి చేతులతో మీరు వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు కుమార్తెకు ధరింపజేసి ఐగుప్తీయులను మీరు దోసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతకాలం మీరు శ్రమ పడ్డారు కదా, ఎంతకాలం మీరు కష్టపడ్డారు కదా, ఐగుప్తుకంతా మీరు మేలే చేశారు కదా. అయితే మీరు ఒట్టి చేతులతో మిమ్మల్ని నేను బయటకు తీసుకురాను. ఏం చేయాలి?
నీ పొరుగు దానిని, పొరుగు వారిని, పొరుగింటి వారిని నీవు బంగారము, వెండి నగలు, వస్త్రాలను కూడా అడిగి నీవు తీసుకోవాలి. అడిగి ఇచ్చేస్తారమ్మా. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు మంచి చీర కొట్టుకున్నావు గత వారంలో, ఆ చీర నాకు ఇవ్వమంటారా? నీ చెవులకి మంచి పోగులు ఉన్నాయి, బంగారంతో చేయించుకున్నా కదా, నీ మెడలో హారం ఉంది, బంగారంతో చేయించుకున్నా కదా, నాకు ఇచ్చేయి అంటే ఇస్తారా? అలా అమ్మా ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారంటే నిన్ను బట్టి వారు భయపడినప్పుడు, నిన్ను బట్టి వారు వేదన పడుతున్నప్పుడు, వీళ్ళు ఏదో రకంగా పోతే బాగుంటున్నాం, మనము ఈ లోకంలో చక్కగా బాగుపడవచ్చు, మరలా పని చేసుకుని బాగుపడవచ్చు, మరలా కష్టం చేసి మనం బాగుపడవచ్చు అనేటువంటి స్టేజీలకు వాళ్ళు వస్తేనే కానీ వారికి ఉన్నటువంటి బంగారం కానీ, వెండి కానీ, వస్త్రాలు కానీ వీరికి ఎవరు? దేవుడు అంతా వారిని బాధ పెట్టి ఆఖరికి ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ కూడా ఇశ్రాయేలు జనంగా వెళ్ళిపోండి అనేటువంటి స్టేజ్ని దేవుడు వారికి కలిగించాడు. ముందు రోజుల్లో మనము ముందు వారంలో చదువుకుంటప్పుడు వినపడ్డారా? అందుకే దేవుడు చెప్తాడు, మీరు ఒట్టి చేతులతో రారు. ఎవరంటే ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములేమని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకు, మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోసుకొందురు అని మోషేకు ధైర్యం కలగడానికి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. నీ పేరేమని అడిగితే ఉన్నవాడని చెప్పు, ఉన్నవాడను అనేటువంటి అనువాడను, ఈ లోకంలో నిత్యము ఉండువాడను నేనే అని చెప్పు, నేను యెహోవా అని చెప్పు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పని మోషేను దేవుడు ధైర్యపరుస్తున్నాడు అనమాట. ఈ 3వ అధ్యాయం అంతా కూడా మోషేకు ధైర్యం నూరుపోస్తూ, ధైర్యం తెలియజేస్తూ, దేవునికి మహిమను పొదలో ఉండి కనిపించి మోషేను బలపరుస్తున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక నిర్గమకాండంలో 3వ అధ్యాయము మనం ఒక్కసారి కొన్ని విశ్లేషణ చేసుకుంటే, మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము చూడండి, 40 సంవత్సరాల చరిత్ర అంతా కూడా మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు. ఇది 2 అధ్యాయాల్లో 40 సంవత్సరాల్లో చరిత్ర గడిచిపోయింది. తర్వాత మరలా 40 సంవత్సరాలు ఇతరో దగ్గర 40 సంవత్సరాలు మోసే జీవించాడు. అక్కడికి 80 సంవత్సరాల కాలం అయిపోయింది. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దాదాపు 80 సంవత్సరాల వయసు గడిచిపోయింది. తర్వాత 3 సంవత్సరాల చరిత్రను దేవుడు ఏం చేశాడో తెలిసింది, 3వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క 3 సంవత్సరాల చరిత్రను రాశాడు. 2 అధ్యాయాలలో 80 సంవత్సరాల చరిత్రను దేవుడు రాయించి ఉంచాడు. 3వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు చూస్తే 3 సంవత్సరాల చరిత్ర ముందు ఈ 40 అధ్యాయం వరకు కూడా మనం చూడాలంటే దాదాపు 37 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 3 సంవత్సరాల చరిత్ర అది. ఈ 2 అధ్యాయాలు కలిపి 80 సంవత్సరాల చరిత్రను మనము జ్ఞాపకం. ఎందుకంటే ఈ 4వ అధ్యాయం దగ్గర నుంచి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చేటటువంటి జీవిత చరిత్ర అంతా కూడా ఈ యొక్క 4వ అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు 37 అధ్యాయాల్లో ఉంటుందని సత్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఒక వారం మీరు మానేశారు అనుకోండి, ఈ లింకు తెగిపోద్ది అనమాట. ఒక వారం మానేస్తే లింకు తెగిపోతుంది. ఎలాగ మోషే నడిపించాడు, ఎలాగ కాపాడాడు, దేవుని యొక్క కాపుదల ఎలాగుందో మనకు అర్థం కాదు. కనుక మానకుండా వస్తే మీకు దేవుని యొక్క చరిత్ర మీకు అర్థమవుతుంది. ఆదికాండం మనకు అర్థమైంది. అబ్రహాము మొదలుకొని యేసేపు వరకు కూడా దేవుడు అంచెలంచెలుగా ఎవరిని ఎలాగ నడిపించాడు, ఎవరిని ఎలా కాపాడాడు, ఎలాగ ఆశీర్వాదాలు ఇచ్చాడు అన్నది మనం ఆదికాండం అంతా చూసుకున్నాం. ఆదికాండం అయిపోయిన తర్వాత యేసేపు ఇశ్రాయేలు జనాంగ ఐగుప్తులో తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వారు 75 మందే. కానీ దాదాపు ఎంతమంది అండి? 40 లక్షల కాల్బలం అయిపోయారు. 40 లక్షల కాల్బలం అయిపోయి ఐగుప్తుల వారు జీవిస్తున్నప్పుడు, ఐగుప్తు రాజు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ 3వ అధ్యాయంలో మోషేను చిత్తపరుస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముందున్నటువంటి అధ్యాయాల్లో దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఈ నిర్గమకాండంలో ఉంటాయి. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండంలో ఉంటాయి. దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నాయకుడిగా దేవుడు దీవించి నాయకత్వంలో మోషేను ఎలాగ కాపాడడం మనం నేర్చుకుని మన జీవితాలు కూడా దేవునితో ఉంటే అంత గొప్పగా ఉంటాయో, ఆశీర్వాదంగా ఉంటాయో మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు ఈ 3వ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన
వివరణ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమం ముందుకు వెళ్దాం. స్తోత్రమునైనా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఈ సమయం అందు మీరు మాకు ఇచ్చినటువంటి నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని బట్టి స్తోత్రాలు. 3వ అధ్యాయం ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు అయినా మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. మోషేను ప్రభువా మీరు సిద్ధపరుస్తున్నారు. మోషేకునైనా మీరు దర్శనం ఇచ్చారు. పొదలో నన్ను ప్రభు పొద నడిపిన ప్రభువా అగ్ని జ్వాలలలో ప్రభువా మోషేకు మీరు దర్శనం ఇచ్చి అగ్ని జ్వాలలోంచే మోషేతో మీరు మాట్లాడారు. మోషే మోషే అని ప్రభు మీరు పిలిచినప్పుడు మోషే దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన వెంటనే మోషే నీ పాదములను చెప్పులు ఇవ్వడు, ఇది పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము అని మోషేతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. మోషేని సిద్ధపరిచినటువంటి సంగతులు ప్రభు ఈ 3వ అధ్యాయంలో మీరు నేర్చుకోవడానికి కృప చూపించండి. విన్నటువంటి నీ బిడ్డల ప్రభు ఈ వాక్యాన్ని బట్టి వారి హృదయాల్లో కూడా ప్రభు మోషేని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు. కష్టాల్లో ఉన్న నన్ను దర్శిస్తాడు, బాధల్లో ఉన్న నన్ను దర్శిస్తాడు, వేదనలో ఉన్న నన్ను దర్శిస్తాడు. వేదల నుంచి, కష్టాల నుంచి, ఎరుకల నుంచి, ఇబ్బందుల నుంచి ఇశ్రాయేలుని ఎలాగైతే జనాంగాన్ని మోషే ద్వారా నడిపించాడో నన్ను కూడా ఈ సంఘంలో నుంచి, సన్నిధానం నుంచి దేవుడు ఆ యొక్క ఆపదల నుంచి, కష్టాల నుంచి దేవుడు నన్ను విడిపిస్తున్న సత్యాన్ని ప్రభువా నీ బిడ్డలు తెలుసుకోవడానికి నన్ను కృప చూపించండి. ఈ సమయం ముందు చెప్పనటువంటి 3వ అధ్యాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ముందున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభా మీరు మాకు తోడుకోండి, మమ్మల్ని నడిపించమని అధ్యాయాన్ని బట్టి ప్రభా ఇంకా మేము బలపడడానికి కృప చూపించండి. వచ్చే వారానికి 4వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకుంటూ 4వ అధ్యాయంలో ప్రవేశించడానికి నీ బిడ్డల మనం అందరికీ నేను నీ కృప చూపించమని, కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.